నిజామాబాద్ జిల్లా డిఎఫ్ఓ వికాస్ మేనా రేంజ్ అధికారులతో కలిసి అడవిలో కాలినడకన పర్యటించారు. అడవిలో జంతువులకు సోలార్ విద్యుత్ పంపులతో నీటి వసతిని ఏర్పాటు చేయడానికి తగు సూచనలు చేశారు. అడవిలో ఫైర్ కాకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలపై అడవిలో సర్వే చేసినట్లు డిఎఫ్ఓ తెలిపారు. వాటర్ మంచి వాటర్ రెండు చెక్ డ్యామ్స్ కలిసి దాంట్లో కూడా ఇంకా ఒక సోలార్ బోర్వెల్ కూడా ఇటువైపు జినియాల వైపు ఒకటి పెట్టి మనకు ఇక్కడ ఉన్న లోకల్ అనిమల్స్ వీటిలో ఫుడ్ పెట్రోలింగ్ స్టార్ట్ చేసిన భీమ్గల్ ఆర్ఎఫ్ ద్వారా మనం దాదాపు 7 కిలోమీటర్ స్టాఫ్ తోటి ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ సిరికొండ రేంజ్ లో జినేలియా బీట్ లో మొత్తం కూడా చూసుకొని ఈరోజు సిరికొండ రేంజ్ ఆఫీస్కి రావడం జరిగింది. సో దానిలో మనం ఫారెస్ట్ పరిస్థితి ఎలా ఉంది, ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ ఎలా చేయాలి, ఈ వేసవి కాలంలో జంతువులకు నీటి వసతి ఎలా కల్పించాలి ఈ మీద మేము ఎక్కువ డిస్కషన్ చేయడం జరిగింది. ఇది ఇంకా వచ్చే ఒక 3 నెలల్లో కూడా మనం దీని మీదే ఫోకస్ చేస్తాం. సో ఇంకా ఫారెస్ట్ ప్రొటెక్షన్ పగడబందీ చేయాలని మనం ఫైర్ కంట్రోల్ వచ్చిన దారిలో కొన్ని చోట్ల ఫైర్ ఏర్పడడం జరిగింది. లోకల్ వాళ్ళు